నేను పనిచేస్తున్న హాస్పిటల్‌లో ఒక పోస్టర్ ఎప్పుడు కూడా రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాను. అది ఏంటి అంటే, ట్రూ హీలింగ్ విల్ ఆల్వేస్ బిగిన్ విత్ యువర్ థాట్స్. మాస్టర్ యువర్ థాట్స్ అండ్ యూ విల్ మాస్టర్ యువర్ లైఫ్ అని. ఈ పోస్టర్ గురించి ఈ రోజే ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మంది బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, క్రానిక్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, క్రానిక్ నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు, అంటే ఒక 2-3 సంవత్సరాల కొద్దీ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు, ఆన్ అండ్ ఆఫ్ గా నొప్పి తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, ఇలా మల్టిపుల్ టైమ్స్ వస్తూ ఉంది అనే వాళ్ళు, ఆ బ్యాక్ పెయిన్ తో సఫర్ అయ్యే వాళ్ళలో ఆల్మోస్ట్ ఒక 20-30% మంది డిప్రెషన్ లో కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళ థాట్స్ అన్ని కూడా ఆ పెయిన్ మీదే ఫోకస్డ్ గా ఉంటూ ఉంటాయి. అండ్ వేరే పనులు చేయడానికి కూడా అంత ఇష్టపడరు. సోషలైజ్ అవ్వడానికి ఇష్టపడరు, ట్రావెల్ చేయడానికి ఇష్టపడరు, ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడరు. ఇలా చాలా రెస్ట్రిక్టెడ్ లైఫ్ లో ఉంటూ ఉంటారు. అమ్మో నాకు బ్యాక్ పెయిన్, ఇలా బయటికి వెళ్తే ఏమన్నా అవుతుందేమో, అమ్మో నాకు బ్యాక్ పెయిన్, ఇలా ట్రావెల్ చేస్తే ఏమన్నా అవుతుందేమో. సో వాళ్ళందరికీ చెప్పేది ఏంటి అంటే, ఈ బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళల్లో డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఎంతమందికి ఉంటుంది అనేది కూడా ఒక స్టడీ ఉంది, ఒక రీసెర్చ్ స్టడీ ఉంది. అందులో చూస్తే ఒక 2 గ్రూప్స్ గా ఒక 25 మందిని పెట్టినప్పుడు 25 మంది క్రానిక్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి డిప్రెషన్ ఎంత ఉంది, యాంగ్జైటీ ఎంత ఉంది అనేది కొలవడానికి కొన్ని క్వశ్చనర్స్ అండ్ స్కేల్స్ ఉంటూ ఉంటాయి. బ్యాక్ పెయిన్ లేని వాళ్ళకి ఈ డిప్రెషన్ యాంగ్జైటీ ఎంత వరకు ఉంది అని కొలవడానికి కూడా సేమ్ స్కేల్ క్వశ్చనర్స్ వాడుతూ ఉంటారు. సో ఇవి వాడినప్పుడు, ఇవి చూసినప్పుడు ఇద్దరిని కంపేర్ చేస్తే, 2 గ్రూపుల్ని కంపేర్ చేస్తే, బ్యాక్ పెయిన్ లేని వాళ్ళల్లో డిప్రెషన్ ఒక 16% ఉంటే, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళల్లో ఈ డిప్రెషన్ గానీ యాంగ్జైటీ గానీ 32% ఉంది అని ఆ రీసెర్చ్ స్టడీలో తేలింది. సో ఇందులో తెలిసింది ఏంటి అంటే, క్రానిక్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళల్లో ఆల్మోస్ట్ 30% మంది డిప్రెషన్ కి లోనయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి అంటే, డెఫినెట్ గా బ్యాక్ పెయిన్ కి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం కరెక్ట్ స్పెషలిస్ట్ ని డెఫినెట్ గా కన్సల్ట్ అవ్వండి. అండ్ ఆ ట్రీట్మెంట్ అనేది నడుస్తూ ఉంటుంది. మందులో, ఇంజెక్షన్లో, ఫిజియోథెరపీయో, లేదా చిన్న మసాజ్ లో, ఏవో సంథింగ్ హోమియోపతియో, ఆయుర్వేదం ఏదో నడుస్తూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ తగ్గించుకోవడానికి చేయాల్సిన అడిషనల్ పనులు డైలీ డెఫినెట్ గా కుదిరితే యోగా చేయడం, లేదా మెడిటేషన్ చేయడం, అండ్ సోషలైజ్ అవ్వడం. ఏది రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టుకోకుండా కంఫర్టబుల్ గా సోషలైజ్ అవ్వడం. అండ్ ఫైనల్లీ అవసరం అయితే ఒక స్పైన్ స్పెషలిస్ట్ తో పాటు కౌన్సిలర్ ని కూడా కలవాల్సిన అవసరం కొంతమందికి ఉంటూ ఉంటుంది. అండ్ ఐ సజెస్ట్ దట్ ఎవరికైతే మరి డిప్రెషన్ ఎక్కువగా ఉంటూ ఉంటుందో, పెయిన్ తో కలిగిన డిప్రెషన్ ఉంటూ ఉంటుందో, పెయిన్ నేను హ్యాండిల్ చేస్తాను, లేదా ఒక స్పెషలిస్ట్ హ్యాండిల్ చేస్తారు. ఆ డిప్రెషన్ హ్యాండిల్ చేయడానికి డెఫినెట్ గా ఒక మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ ని, ఒక సైకాలజిస్ట్ నో, ఒక సైకియాట్రిస్ట్ నో, డెఫినెట్ గా ఒక కౌన్సిలర్ నో డెఫినెట్ గా కలవండి. థెరపీస్ ఉంటూ ఉంటాయి, అవి కూడా చేయించండి. అండ్ ఈ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ తో మీకు పెయిన్ తగ్గుతూ ఉంటుంది, అండ్ ఆ డిప్రెషన్ నుంచి బయటికి వస్తూ ఉంటారు. అండ్ యూ విల్ లీడ్ అ గుడ్ లైఫ్ అండ్ అ బెటర్ లైఫ్ ఫర్ షూర్.